తల్లిని ఒక తల్లి అనమాట. అయితే ఒక కొడుకు తల్లికి. కొడుకయినాక ఒక ఎపచారిని ఉంచుకుంటాడు. ఉంచుకున్నాక ఆమె దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మస్తు ధనం ఉంటుంది, అన్నీ తీసుకెళ్ళి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆమె ఏమని అడుగుతుంది, ఏమైనా కావాలా నీకు అని అడుగుతుంది. ఆమె ఏమంటుందంటే, నీ తల్లిని నా అమ్మ లేని నేను లేనిది మా అమ్మ బతకదు అంటాడు. మీ అమ్మ ఏది అడిగినా నీకు ఇస్తుంది అంటే, మా అమ్మ ఏం అడిగినా నాకు ఇస్తుంది అంటాడు. అన్నాక నీకేం కావాలంటే, మీ అమ్మ గుండెకాయ కావాలి తెస్తావా అని అడుగుతాడు. మూర్ఖుడు అనమాట, తెలియదు, మోజులో పడిపోయింది ఆమె మోజులో. అయ్యో ఏం కావాలా అని అడిగేసి, గుండెకాయ కదా మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా తీసుకొచ్చి ఇస్తా అంటది అనేసి వెళ్తాడు. వెళ్ళి అమ్మ నీ గుండెకాయ కావాలి, నాకు ఇస్తావమ్మా అని అడుగుతాడు. చిరునవ్వు నవ్వుద్ది. మళ్ళీ అడుగుతాడు. చిరునవ్వు నవ్వుద్ది. మళ్ళీ అడుగుతాడు. సరే కొడుక, నీకు ఇష్టమైతే తీసుకెళ్ళి నాన్న, అక్కడ చాకుంది, చాకుతో ఇక్కడ చీర్చు, గుండెని తీసుకొని వెళ్ళి నాన్న అని చెప్పుద్ది. ఏమి అందు, తన కొడుకే తన గుండెకాయ అడిగి నాకు తల్లి ఏం చేస్తుంది? చిరునవ్వు నవ్వుద్ది. అర్థం చేసుకుంటాడో ఏమని. అయినా అర్థం చేసుకోడు అని చాకు తీసుకొస్తాడు, గుండెకాయ కోసుకుంటాడు, పట్టుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే గడప తాకి కింద పడిపోతాడు. చేతులున్న గుండెకాయ ఏమంటుంది, అయ్యో నానానికి దెబ్బ తాకిందా అని అంటుంది. అప్పుడు కళ్ళు తెరుచుకుంటాడు. కళ్ళు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లి చనిపోయి ఉంటుంది. ఎంత మూర్ఖత్వమో ఆలోచించండి. తల్లి అడిగినాక కూడా గుండెకాయ ఇచ్చింది. ఆ కన్న తల్లి నవ్వుతూ ఇచ్చింది, కానీ కొడుక్కి ఏమనలే. నీకు కావాలంటే తీసుకోవేటా అంది. అది తల్లి ప్రేమ అంటే, అది గ్రహించండి.